నిర్మల్ తెలంగాణలో భారతీయ జనతా పార్టీకి ఒక పెద్ద బూస్ట్ ఇచ్చిందని చెప్పాలి. ఎట్లయితే క్రిందటిసారి బీఆర్ఎస్‌ని దాటి పార్లమెంట్ ఎన్నికల్లో ఏకంగా 8 పార్లమెంట్ స్థానాలు గెలుచుకొని రెండవ స్థానానికి వచ్చి నిలబడిందో, అదే విధంగా ఇప్పుడు నిర్మల్‌లో ఏకంగా మొదటి స్థానానికొచ్చింది. టోటల్ 398 99 ఉన్నాయి. అక్కడ 398 రిజల్ట్స్ వస్తే భారతీయ జనతా పార్టీ ఆ మొత్తం మీద హైయెస్ట్ నిర్మల్ జిల్లాలో 142 సాధించింది. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ 129కి పరిమితమైంది. అంటే అధికార పక్షం సెకండ్ ప్లేస్‌కి వెళ్ళిపోయింది. బీఆర్ఎస్ అయితే అక్కడ కేవలం 27, ఇతరులు 100. అంటే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఏదైతే హిందుత్వ భావజాలం బలంగా ఉండటం, అక్కడ మైనారిటీ బుజ్జగింపుల కారణంగా హిందువులు అణచివేతకు గురవుతుండటం నిర్మల్లో ఎక్కువగా ఉంటుంటుంది. దాని ఇంపాక్టే అక్కడ స్పష్టంగా కనబడింది. ముస్లిం అప్పీజ్మెంట్ అన్నటువంటిది హిందూ హేట్రేట్ కిందకి మలిచేటటువంటి ప్రతి చోట కూడా భారతీయ జనతా పార్టీని ప్రజలు నమ్ముతున్నారు అన్నటువంటి దానికి సంకేతం. అందుకనినే అక్కడ ప్రత్యేకించి సంబరాలు చేస్తోంది భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వం. అక్కడ ఉన్నటువంటి వాళ్ళని సన్మానించే కార్యక్రమం చేపడుతోంది.